నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నారా బ్రాహ్మిణి ఒక పక్క మంగళగిరిలో హస్బెండ్ వైపు ప్రచారం చేస్తున్న, ఇటు మళ్ళీ తండ్రి కోసం హిందూపురంలో ప్రచారం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ఎంతవరకు ఈమె ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయంటారు? ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆమె ఎన్టీఆర్ గారు మనవరాలు, జనాలకు తెలిసిన వరకు ఎన్టీఆర్. తర్వాత ఇప్పుడు జనరేషన్లోకి అందరికీ ఎన్టీఆర్ గారు ఎవరికి తెలియదు కాబట్టి బాలయ్య గారు అమ్మాయి, నెక్స్ట్ బాబు గారు కోడలు, ఆ నెక్స్ట్ లోకేష్ గారు భార్య, మొదలు వాళ్ళు కదా ఎంతైనా. సో ఆవిడ కూడా ఒక కంపెనీకి, ఆల్మోస్ట్ హెరిటేజ్ కంపెనీకి ఒక ఎగ్జిక్యూటివ్ ర్యాంక్లో ఉండి కూడా అంత సింపుల్గా అంత ఇదిగా ఉండి, ఎప్పుడైనా సరే మనిషికి ఆ ఇమేజ్ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు యాడ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయి ఇమేజ్ రావడానికి కారణం కూడా ఆయన వ్యక్తిగత ప్రవర్తనే కదా, క్యారెక్టర్. సో ఆవిడ కూడా ఎప్పుడు ఎక్కడ పార్టీల్లో కానీ ఎక్కడైనా షికార్లు వెళ్ళినట్టు కానీ అలాంటివి ఎక్కడ మనం న్యూస్లో చూడం. మనం చాలా హుందాగా ఉంటారు, ఎక్కడేం కనబడరు, ఏ న్యూస్లో కూడా వినబడరు. మనకి వాళ్ళు వ్యక్తిగత పార్టీలు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ. సో అటువంటి వ్యక్తి మొన్న బాబు గారి బర్త్డే టైంలో కూడా వచ్చి అక్కడ కేక్ కట్ చేయడం, వాళ్ళందరితో పంచుకోవడం, కార్మికులతో కూర్చొని మాట్లాడడం, ఏంటి సాధక బాధలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలు ఎంతవరకు మీకు లబ్ధి చేకూరుతున్నాయి, ఇట్లా పథకాల రూపంలో ఇచ్చిన డబ్బు వల్ల మీకు నిజంగా ఉపయోగపడుతుందా, లబ్ధి చేకూరుతుందా, లేదంటే మిస్యూజ్ అవుతుందా, నెక్స్ట్ ఏం కోరుకుంటున్నారు, బాబు గారు గవర్నమెంట్ వస్తే ఎలాగుంటే ఏం కావాలి, నేను ఖచ్చితంగా అది బాబు గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం, వాళ్ళతో కలిసి కూర్చొని భోంచేయడం. అంటే ఇవన్నీ కూడా పెద్ద స్థాయి వ్యక్తులు సామాన్యుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అనేది, సాఫ్ట్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ హిందూపురంలో బాలయ్య బాబు గారికి ఆవిడ రాకపోయినా గెలుస్తారు. ఆయనకి ఆ మేనియా ఇది ఉంది. బాలయ్య బాబు అంటే అందరూ ఈ కోపము ఆవేశం అంటారు, కానీ ఆయన నిజంగా బోలాశంకరుడు. ఆయనంత మంచి మనిషి ఎవరు లేరనేది కూడా అందరికీ తెలిసిన విషయం. సోషల్ మీడియా వచ్చాక ఇవన్నీ తెలుస్తున్నాయి, ఎవరు ఎలాంటి వాళ్ళు. అంతకుముందు నటీనటులు అని అంటే వాళ్ళు దేవుళ్ళు రా దేవతలు రా అనేవారు. బట్ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమా అని ప్రతిదీ కూడా వాళ్ళు ఎంతవరకు వాళ్ళ హ్యుమానిటీ లెవెల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత బాగా ఇది అవుతున్నారు, సెట్స్లో ఎలా ఉంటున్నారు, బయట ఎలా ఉంటున్నారు, రియల్ లైఫ్లో ఎలా ఉంటున్నారు అనేది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. బాలయ్య బాబు గారికి ఆ విషయంలో చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన ఇప్పుడు ఏది మనసులో దాచుకోరని, ముక్కుసూటిగా మాట్లాడేస్తారని, అక్కడికక్కడ తేల్చి పడేస్తారని, దర్శకుడు చెప్తే ఎటువంటి రిస్క్ అయినా తల ఊపుతాడు. ఇట్లాంటివన్నీ అవి అసలు అని నిజంగా 40 ఇయర్స్గా ఇండస్ట్రీలో 40+ ఇండస్ట్రీలో నిలదొక్కోగలిగారంటే నిజంగా డెడికేషను ఇది లేకపోతే ఉండగలరా ఆయన? ఎంతసేపు తండ్రి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోగలరా? లేదు కదా. ఆయనలో టాలెంట్ లేకపోతే ఉండగలరా? అలా అయితే దాసనారాయణ గారు అబ్బాయి వచ్చాడు, రాఘవేంద్ర గారు అబ్బాయి వచ్చారు, వాళ్ళు ఎవరు మీద ఎంతమంది నిలబడ్డారు. తర్వాత కొంతమంది హీరోల పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళు ఎంతమందికి నిలబడ్డారు. టాలెంట్ లేకపోతే ఉండలేరు కదా. సో బాలయ్య బాబు గారు 40 ఏళ్ళుగా తండ్రి హయాంలో తండ్రి డైరెక్షన్లో చేశారు. ఆయన కూడా ఒకసారి ఇంటర్వ్యూలో అదే చెప్పాడు. ఆయనకుండే కోట్లాది అభిమానుల్లో ఒకడిని, ఆయనకుండే కొద్దిమంది కొడుకుల్లో నేను ఒకడిని, ఆయన కొడుకుల్లో ఒకడిని, ఆయన అభిమానుల్లో ఒకడిని అని చెప్పాడు. కొడుకులో దగ్గర 6-7 సంతానం కదమ్మా, 8 మంది అనుకుంటా. ఒక ఆయన చనిపోయాడు ఫస్ట్ ఆయన. తర్వాత ఇప్పుడు వయసు కొద్ది హరికృష్ణ గారు, తర్వాత కొంతమంది చనిపోయారు. అయితే అట్లా ఆయన అభిమానులు కొన్ని కొడుకుగా అనుకున్నంత ఇది ఉండే ఇమేజ్కి పైగా బాలయ్య గారు అమ్మాయి అంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అయినా కూడా ఇప్పుడు మోక్షజ్ఞ కూడా నెక్స్ట్ ఇండస్ట్రీలోకి వస్తారు అని చెప్పి అక్కడ ఎక్కడ వార్తలు మించి ఆయనకి ఎక్కడో ఏదో పెళ్లిలో దొరికిన సీన్స్ ఫొటోస్తో యూటిలైజ్ చేసుకొని సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వస్తున్నాయి తప్ప ఆయన కూడా ఎక్కడ కనబడ్డు కదా. చాలా హుందాగా ఉంటాడు. ఆయన కూడా ఏదో సందర్భంలో బాలయ్య గారికి క్యాన్వాసింగ్లో ఏదో పూజ సంబంధించిన వచ్చారు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి, కానీ ఎంతవరకు వాస్తవం తెలియదు. సో అటువంటి వ్యక్తికి ఇప్పుడు క్యాన్వాసింగ్ చేస్తే కొంచెం యాడ్ అవుతుంది, కానీ ఆయనకి అది చాలా ప్లస్సే. గౌరవం ఉంటుంది కదా, అబ్బా పిల్లల్ని చక్కగా సంప్రదాయబద్ధంగా పెంచారు, ఆ ఫ్యామిలీ వేర్రా బాబు అనే ఫీలింగ్ ఉంటుంది. పైగా సొంత మేనత్త కొడుకుని చేసుకోవడం అమ్మాయి లోకేష్ మళ్ళీ ఆయన కూడా ఒక కార్యకర్తగా స్టార్ట్ అయ్యి వచ్చిన వ్యక్తే కదా.
మిగతా వాళ్ళు చాలా పార్టీ కుటుంబంలో చాలామంది ఉన్నప్పటికి కూడా ఎవరు కూడా మరలా కార్యకర్త నుంచి కెరీర్ స్టార్ట్ చేయలేదు కదా, జనాల్లో ఉండాలి కదా. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే బాబు గారు అబ్బాయి కాబట్టి ఈయన ఆ సెక్రటరీ స్థాయికి వెళ్ళిపోయి టీడీపీలో అనుకుంటారు. ఊరికే యూఎస్ నుంచో ఎక్కడి నుంచో ఊడి పడగానే ఇచ్చేసారా? లేదు కదా. ముందు కార్యకర్తగా తిరిగాడు కదా. సభలు, సమావేశాలు, తెలుగునాడు, తెలుగుదేశం పార్టీ పెట్టేది తెలుగునాడు సభలకి వాటికి అటెండ్ అవ్వడం, కార్యకర్తలా పనిచేయడం, జన సమీకరించడం, ఇవన్నీ చేయడం, కష్టపడడం. వెళ్తున్నాడు. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్ జనరేషన్ లీడర్లో ఆయన పేరు ఫస్ట్ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు యువగలం తిరిగాడు. ఆయనకు మరి ఆయన పిల్లలు ఉన్నారుగా, ఫ్యామిలీ లైఫ్ వదులుకొని తిరుగుతున్నారుగా. సో అట్లా అలాగ నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్కి మళ్ళీ ఇచ్చి చేయడము అది ఎంత ఖచ్చితంగా. మళ్ళీ ఆవిడ కూడా చాలా సందర్భాలు చెప్పింది, చంద్రబాబు గారు ఎప్పుడు మహిళలకి బాగా సపోర్ట్ ఇస్తారు. ఆవిడ భువనేశ్వరి గారు భార్య అవ్వచ్చు, కోడలైనా అవ్వచ్చు, తనకు కూడా సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు తను తండ్రి కోసం తన బాధ్యత కూడా తను చేయకపోయినా ఎవరేమో అనరు, చేస్తే ప్లస్ అవుతుంది, యాడ్ అవుతుంది. ఆమె మనిషి కూడా చాలా చక్కగా ఉంటుంది. మనిషి ఎంత చక్కగా ఉంటుందో ఆవిడ బిహేవియర్ కూడా అంతే చక్కగా ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో ఇవాళ రేపు ప్రతి చిన్న యూట్యూబ్ స్టార్ మీదే విమర్శలు రాసేస్తున్నారు కదా. సో అటువంటిది ఆమె మీద ఎటువంటివి ఇప్పుడు ఎక్కడ రాయలేదు, చదవలేదు కూడా, అంతే కదా. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు పైగా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో చాలామందికి ఎడ్యుకేట్ చేయడం అవసరం. ఇంకా ఉన్నారు కొంతమంది, ఇప్పుడు అవసరమా, నువ్వు తప్పు చేయలేదా, ఎవరు తప్పు చేయలేదు, నువ్వు తినలేదా అనుకునే సైండ్ సెట్లో ఉంటారు కదా. వాళ్ళకు కూడా ఇటువంటి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తే ఓకే ఇట్లా కొంచెం హెల్ప్ అవుతుంది. అట్లా ఎవరైతే ఒక మోసలో కొట్టుకెళ్ళిపోతుంటారో వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. సో ఆవిడ మొన్న అక్కడ బాబు గారి భర్త కేక్ కట్ చేయడం కానీ, ఇక్కడ మీరు అన్నట్టు మంగళగిరిలో లోకేష్ గారి తరపున కానీ, హిందూపురంలో బాలయ్య గారి తరపున కానీ క్యాన్వాసింగ్ చేస్తారు. వాళ్ళు వీళ్ళని బట్టి. టైం కూడా పెద్దగా ఇంకా 10 రోజులు ఉంది మహా అయితే. 11 ఈవినింగ్తో సరి కదా, ఆల్రెడీ 2nd అంటే ఇక 9 రోజులే ఉంది. 9 రోజుల్లో ఏ ఒక్కటి జస్ట్ అలాగా క్యాన్వాసింగ్కి వెళ్ళి కనబడితే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం టైంకి స్టేజ్ మీద ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా. అరే మనము తిరిగారా ఫలానా టైంలో, అప్పట్లో ఇలా క్యాన్వాసింగ్ వెళ్ళామని చెప్పుకోవడానికి వాళ్ళ పిల్లలకి కథలుగా చెప్పుకోవడానికైనా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.